ద్రౌపది మాన సంరక్షణ నేటి సత్కథ ఏమిటంటే, భారత జాతి ఆచార వ్యవహారాలు, సాంఘిక కట్టుబాట్లు, ధర్మ మర్మాలు భారతంలో ప్రతిబింబించిన విధంగా ఇక ఏ గ్రంథాలలోనూ ప్రతిబింబించవు. ఇంకొక కోట్ల సంవత్సరాలు భారత జాతి బ్రతికినా ఎటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు పుడతారయ్యా అంటే వాళ్ళందరి మనస్తత్వాలను ప్రతిబింబించే విధంగా వేదవ్యాసుల వారు ఈ యొక్క భారత చరిత్రను చక్కగా తీర్చిదిద్ది మనకు అందించారు. సంస్కృత భారతంలో 100 పర్వాలున్నాయి. 1,00,000 శ్లోకాలతో వేదవ్యాసుల వారు 3 సంవత్సరాల కాలము చెప్పగా వినాయకుల వారు రచించారు. దానినే పెద్దలారా కవిత్రయం వారు 18 పర్వాలుగా రాసి మనకు అందించారు. అందులోనూ భారత రాజకీయాలకు మూలమైనటువంటిది సభాపర్వం. అందులో ప్రధానమైనటువంటి ఘట్టం ద్రౌపది మాన సంరక్షణ. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఒక చక్కని మాట చెప్పారు. అనన్యా చింతయం తోమాం ఏ జన పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం ముహామ్యహం అంటారు. ఎవరైతే అన్య చింతలను మాని ప్రతినిత్యము భగవంతుని పాదాలపై మనసు లగ్నం చేసి స్వామివారిని ప్రార్థన చేస్తారో, ఆరాధిస్తారో, పూజిస్తారో, సేవిస్తారో వాని దినచర్యలో కలిగేటువంటి కష్ట నష్టాలను నేనే చూసుకుంటానని చెప్పినటువంటి భగవద్గీతలో చెప్పినటువంటి మాటను పరమాత్మ ఈ ద్రౌపది అమ్మవారి యొక్క విషయంలో నిరూపించుకున్నటువంటి చరిత్ర ఈనాటి యొక్క ఈ ద్రౌపది మాన సంరక్షణ. పెద్దలారా, అలాగే దురహంకారుడైనటువంటి దుర్యోధన రాజ్యాధికారం ముందు ఆ మహాపతివ్రత సాధ్వీమ తల్లి అయినటువంటి ద్రౌపది అమ్మవారి యొక్క ఆమె పాతివ్రత్యం ముందు దురహంకారుడైన దుర్యోధని ఆ యొక్క రాజ్యాధికారం ఓడిపోయి తలవంచుకున్నటువంటి చరిత్ర. ఈ సృష్టిలో చిత్ర విచిత్రమైనటువంటి శక్తులు ఉన్నాయి. ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి, పుణ్యానికి పాపానికి, మంచికి చెడుకు ఎప్పుడూ విరోధమే. అందుకనే ద్రౌపది అమ్మవారి యొక్క భగవద్భక్తి గొప్పదా, దురహంకారుడైన దుర్యోధన రాజ్యాధికారము గొప్పదా, రమణీ పాతివ్రత్యం గొప్పదా అనేటువంటి సమస్యతో ఈనాటి యొక్క ద్రౌపది మాన సంరక్షణ అనేటువంటి కథను యథాశక్తిగా మనవి చేస్తాను. భక్తులందరూ సావధాన చిత్తులై కథను ఆశాంత విని స్వామివారి అపార కృపకు పాత్రలు కాగలని మరీ మీ అందరికీ మనవి చేసుకుంటూ సర్వసమర్థులైనటువంటి గురుదేవుల పాదపద్మములకు, జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలకు నమస్కరిస్తూ చక్కని విద్వాంసులు ఈనాటి హరికథాగానమునకు వయలైన సహకరిస్తున్నటువంటి చిరంజీవి పవన్ కుమార్ గారు, అలాగే సర్వసమర్థులు మృదంగంలో ఇంద్రుడైనటువంటి మా రవీంద్రుడు అన్నయ్య గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, పెద్దలారా భక్తులంతా ఒక్కసారి గట్టిగా గోవింద నామస్మరణ చేశారంటే కథలోకి వెళదాం. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద ముక్కలవాడ అనాథరక్షక గోవింద, చేతశైలవాస శ్రీనివాస గోవింద. ద్రౌపది మానసం రాక్షణము కథ వినుడు, ద్రౌపది మానసం రాక్షణము కథ వినుడు, శ్రీపతి కథాక్షమున చిరసుఖముల కొనుడు, శ్రీపతి కథాక్షమున చిరసుఖముల కొనుడు, ద్రౌపది మానసం రాక్షణము కథ వినుడు, శ్రీపతి కథాక్షమున చిరసుఖముల కొనుడు, ద్రౌపది మానసం రాక్షణము కథ వినుడు.
పవిత్రమైనటువంటి అఖండమైనటువంటి భరతఖండాన్ని రెండు భాగాలుగా చేసి ధృతరాష్ట్ర మహారాజుల వారు ఒక భాగమేమో తమ తమని కుమారులైనటువంటి పాండవులకు ఇచ్చాడు, ఇక రెండవ భాగాన్ని తమ కుమారులైనటువంటి కౌరవులకు ఇచ్చాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. పాండవులకు ఇచ్చినటువంటి భాగం ఎలాంటిదయ్యా అంటే, పెద్దలారా, ఎలాంటి భాగాన్ని ధృతరాష్ట్ర వారు పాండవులకు ఇచ్చాడంటే, శత్రురాజులకు నిలయమై క్రూరమైనటువంటి మృగాలకు ఆలవాలమై బలమైనటువంటి నాగులకు నివాసమైనటువంటి కాండవ ప్రస్థానాన్ని పాండవులకు ఇచ్చాడు. ఇక కౌరవులకు ఇచ్చినటువంటి భాగం ఎలాంటిది? పూర్వము నుండి రాజధానిగా ఉండి ధనకనక వస్తువాహనాలు సమృద్ధిగా లభించేటువంటి అస్తినాపురాన్ని తమ కుమారులైనటువంటి కౌరవులకు ఇచ్చాడు. ఎంత భేదబుద్ధితో ఇచ్చినా అదృష్టవంతుని చెరిపేటువంటి వారు ఉండరు, దురదృష్టవంతుని బాగుపరిచేటువంటి వాళ్ళు ఉన్నారు లోకంలో. కనుక ఎప్పుడైతే అలాంటి భాగం ఇచ్చారో, శత్రురాజులకు క్రూరమృగములకు బలమైనటువంటి నాగులకు నిలయమైనటువంటి కాండవ ప్రస్థానాన్ని పెద్దలారా కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత, స్వామివారి కృపాకటాక్ష వీక్షణల చేత విశ్వకర్మను పిలిపించి చక్కగా ఇంద్రప్రస్థంగా మార్చుకున్నారు. 23 సంవత్సరాలు గడిచిపోయినా కౌరవుల యొక్క స్థితిగతులలో ఎలాంటి మార్పు లేదు. కానీ పాండవుల దినదినా అభివృద్ధి చెంది చక్కగా వారి ఖ్యాతి, వారి కీర్తి ప్రతిష్టలు దిగంతాలకు తెలిసిపోతుంది. ధర్మరాజుల వారు చక్కని రాజసుయాగం చేశాడు. ఆ రాజసుయాగానికి అందరి రాజులకు కబురు పంపించాడు. అందరితో పాటు రారాజైనటువంటి దుర్యోధనుడు కూడా ప్రత్యేకమైనటువంటి కబురు పంపించేశాడు. దుర్యోధనుడు ఆ రాజసుయాగానికి వచ్చాడు. వచ్చి రాజసుయాగంలో జరుగుతున్నటువంటి ఆ విషయాలన్నీ చూశాడు. చూసి ఒక్కసారి కళ్ళు చెదిరిపోయాయి. ఎలాంటి సభను చూశాడయ్యా దుర్యోధనుడు అంటే, మయ సభలో విశేషము లమానుస శక్తుల అచుకృతి విస్మయము భయము గొల్ప అవమానదవానల తపతప్తుడై రయమున పాండురార్తనయుల పరతంత్రుల చేసి రాజ్యమును గైకొన కౌరవగ్రజుడ కారణ వైరము పూనే నెమ్మది. ఈ యొక్క ధర్మరాజుల వారు రారాజైనటువంటి దుర్యోధనుని ఆహ్వానించాడు. చక్కగా రారాజు ఆ సభకు వచ్చేస్తే, రాజసుయాగానికి వస్తే ఎదురుగా వెళ్ళి రారాజు వాడు ఈ యొక్క దుర్యోధనుడు వచ్చాడని ఎదురుగా వెళ్ళి చక్కగా ఆహ్వానించాడు, గౌరవించాడు, మర్యాదలు చేశాడు. ఎన్నెన్నో సన్మానాలు సత్కారాలు చేశారు. ఆనందంగా ఎంతో పరమానందపడ్డాడు ధర్మరాజుల వారు. పాండవులందరూ కూడా సంతోషించారు. కానీ దుర్యోధనుడికి ఎలా ఉందయ్యా అంటే, పచ్చ కామెరులు కలిగినటువంటి వారికి ప్రపంచమంతా పచ్చగా కనిపించినట్లుగా దాయాదుల యొక్క ద్వేషం కలిగినటువంటి అతనికి దాయాదుల దేశమైనటువంటి పొర కళ్ళకు కమ్మి పాండవులు చేసినటువంటి మర్యాదలు అమర్యాదలుగాను, గౌరవాలు అగౌరవాలుగాను, సన్మానాలు అవమానాలుగాను భావించి ఆ రాజసుయాగము నుండి తిన్నగా ఆ సభ నుండి కరిపురానికి చేరుకున్నాడు దుర్యోధనుడు. అక్కడ చేరుకుని ఏకాంత మందిరంలో కూర్చున్నాడు. ఆలోచిస్తున్నాడు. అవురా, ఎవరితో మాట్లాడడు, ఆహారం చేయడు, భోజనం తినడు, పాపం నిద్ర పట్టదు, ఏం చేయాలో అర్థం కాలేదు. మాటి మాటికి అక్కడ జరిగినటువంటి విధానాలు గుర్తుకొస్తున్నాయి. ఇంతలోనే మేనమామ గారు అక్కడికి వచ్చారు. శకుని, శాంబర్య మాయా విశారదుడు, జూద విద్యా విశారదుడైనటువంటి ఆ శకుని వచ్చి అల్లుడు బాధపడుతుంటే విధానాన్ని చూశాడు. చూసి, నాయనా దుర్యోధన, ఏమిటయ్యా ఎందుకు ఇంతగా బాధపడుతున్నావు? నువ్వు తలుచుకుంటే ఈ ప్రపంచంలో అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు కదా. పైగా 99 మహావీరులైనటువంటి తమ్ములకు అగ్రజుడవే, అరివీర భయంకరుడవే, ఇలాంటి అసాధ్యాలనైనా సుసాధ్యంగా మార్చుకునేటువంటి శక్తి కలిగినటువంటి వాడివే, ఇంతగా బాధపడడానికి కారణం ఏమిటయ్యా అన్నాడు. ఆ మాట విన్నాడండి
దుర్యోధనుడు ఒక్కసారి మామగారి ముఖం చూసి, మామా ఏం చెప్పను, ఏమని చెప్పమంటావు మామా? ధర్మరాజుల వారు చేసినటువంటి రాజస్యాగానికి నేను వెళ్ళాను. ఆ రాజస్యాగంలో ఏం జరిగిందంటే, ఎంత వైభవ మాపే ధర్మజో తపములు చేసుకొని, ఎంత వైభవ మాపే ధర్మజో తపములు చేసుకొని, ఎంత వైభవమో ఎంత వైభవమో. ఏమని చెప్పమంటావు మామా? ధర్మరాజుల వారు ఆ రాజస్యాగానికి నేను వెళ్ళాను. ఇలాగే ధర్మరాజుల వారికి జరిగితే సామంతరాజులు మమ్మల్ని గౌరవిస్తారా? అర్థం కాలేదు. ఏమిటంటే ఆ మయసభలో వింత వింత సౌదాల, చంద్రకళా నిర్మిత శిలా పలకాల, దిగ్భ్రమ చెంది అనేకమైన పాలరాతి విగ్రహ భంగిమల, రత్నాల, వజ్రాల, వైడూర్యాల, మరకత మాణిక్యాల, ఆభరణాల, హారాల, కిరీటాల. అబ్బా, ఒకటేమిటి, నా కన్నులు మిలమిలా మెరిశాయి. భవిష్యత్తులో కూడా ధర్మరాజుల వారికి ఇదే విధంగా జరిగితే సామంతరాజులు మమ్మల్ని గౌరవిస్తారా? గౌరవించరు.
అదిగాక ఆ మయసభలో ఒక దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఏమనిపించిందంటే మామ, పామని భ్రమసితి అది ఒక సామాన్యమైన శిల్పచాతుర్యము. పామని భ్రమసితి అది ఒక సామాన్యమైన శిల్పచాతుర్యము. సుధిమంతుడా ఆ మయసభ ఏమయ్యను తెలివి బూదయే అయ్యనిసి. పాడు ముకురంపు గోడల ప్రతిఫలించు పూల తోటకు జనమో నిపొక్కి కట్టి కజనా దుస్థితి విరగబడి నవ్వే జాలి పొందుట మాని పంచాలి అకట. ఆ మయసభకు నీ వెళ్ళాను, పామని భ్రమపడ్డాను. కానీ అది ఒక సామాన్యమైనటువంటి శిల్ప చాతుర్యం. ఆ మయసభలో నా తెలివి బూడిదలో పోసిన పన్నీరైందేమో. పుష్పవనం వైపు వెళితే గోడలు తగిలాయి. అసలు పుష్పవనం ఇటువైపు ఉందని వేరొక ప్రక్క వెళ్ళగా నిలువుటద్దం నా శిరస్సుకు తగిలి నా నుదుటి నుండి రక్తం స్రవించింది. నా దుస్థితికి జాలి పడవలసినటువంటి పాంచాలి పకపకా నవ్వింది మామ. ఆ పాంచాలిని ఉరకనే వదిలిపెడతానా? పాంచాలి నవ్వు కాదది నా హృదయాన నాటుకున్న బల్యపం పోటుగాని. పాంచాలి నవ్వు కాదది నా హృదయాన నాటుకున్న బల్యపం పోటుగాని. ఎప్పటికినైనా తగు ప్రతిక్రియను చేసి నా పగను తీర్చుకొనకపోయిన సర్పకేతనుడ గాను. ఆనాడు ఆ మయసభలో నేను కింద పడితే చూసి నవ్వినటువంటి నవ్వు కాదది, నా హృదయంలో నాటుకున్నటువంటి బల్లెపం పోటు. నువ్వు నవ్వినటువంటి నవ్వుకు ఏనాటికైనా ఎప్పటికైనా ప్రతీకారం తీర్చుకొనకపోతే నేను గాంధారి కడపన చెడబుట్టినట్లే. అయినా ఈ మా మయసభా విచిత్రం. పాలరాతి భవనములో నడుస్తుంటే జలాశయములో పడ్డాను. నీళ్లు ఉన్న చోట లేనట్లు లేని చోట ఉన్నట్లు కనిపిస్తున్నాయి. నీళ్ళల్లో పడినటువంటి నన్ను భీముడు లేవతీసి నా వంక చూసి మీసము మెల్లిపెట్టి, పాపం అన్నగారు అందరాజపుత్రులు కదా, సన్నీటిలో పడ్డారా, స్నానం చేస్తారని తెలిసింటే వేడి నీళ్ళని కాసి ఇచ్చేవాళ్ళం కదా అని నూతన వస్త్రాలు ఇవ్వబోయాడు మామ. అదంతా తలుచుకుంటే ఈ అవమానంతో వాళ్ళు చేసినటువంటి విధానానికి ఎలాగైనా పాండవులను భిక్షగాండ్రగా మార్చాలి అని మనసులో అనిపిస్తోంది. ఎలాగైనా మార్చి తీరుస్తాను, చక్రవర్తిని నేనే అవుతాను అని ఆ యొక్క దుర్యోధనుడు తన మనసులో అనుకుంటూ ఉంటే ఒక్కసారి శకుని మామ దుర్యోధన వంక చూశాడు. నాయనా దుర్యోధన, అంత మాత్రానికి నువ్వు ఇంతగా బాధపడాలా? అమ్మ తమ్ముణ్ణి అయిన వాణ్ణి ఉన్నాను కదా, పైగా ఆ పాండవులను ఎలా సర్వనాశనం చేయాలో నన్ను ఒక్క మాట అడిగితే నేను చెప్పనా అని శకుని బల్కెనిటులో కౌరవాగ్రజ విచారించదేలా. చూడునైనా, పాండవులను భిక్షగాండ్రగా మారుస్తాను. నువ్వు మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఒక్క మాట చెప్పు మీ నాన్నగారితో, పాండవులను ఇక్కడికి రప్పించి నాతో జూదమాడే ఏర్పాటు చెయ్యి, మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను, నా తెలివితేటలు ఎలాంటివో నువ్వే కళ్ళారా చూదువు గాని అన్నాడు. అలాగే మామ, నువ్వు చెప్పినట్లుగే ఆ పాండవులు ఇక్కడికి రప్పించి జూదమాడే ఏర్పాటు చేయిస్తాను అని దుర్యోధనుడు లేవబోయాడు. ఇంతలోనే పెద్దలారా ఒక్కసారి ఆ దుర్యోధను వంక చూశాడు శకుని మామ. నాయనా దుర్యోధన, తొందరపడకు, ఆగు, ఒక్క మాట చెప్తాను విను అని ఈ విధంగా అంటున్నాడు. వాడు పాండవ పక్షపాతి, అడ్డుపుల్ల దగిల్చిని ఆట సాగనీడు, అశ్రద్ధ బూనకు మోయి వత్సా
మీ పినతండ్రి విదురుడు అక్కడే ఉన్నట్లయితే పాండవ జూదం ప్రసక్తే ఎత్తవద్దు. విదురుడు పాండవ పక్షపాతి కనుక ఏదైనా మనం ఏదో ఉపాయాలు పన్ని పాండవులను ఇక్కడికి రప్పించి మనతో జూదమాడే ఏర్పాటు చేయాలనేటువంటి పన్నాగాలు మనం పన్నినటువంటి ఆ పన్నాగాలని మొత్తం విదురుడు ఒక్కసారి అలా అడ్డుపుల్ల వేశాడంటే ఆ ప్రయత్నాలన్నీ వృధా అయిపోతాయి. కనుక మీ పినతండ్రి విదురుడు మీ నాన్నగారి దగ్గర ఉన్నప్పుడు పాండవ జూదం ప్రసక్తే ఎత్తవద్దు. విదురుడు పాండవ పక్షపాతి. ఆయన లేనటువంటి సమయం చూసి మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆనాడు ఆ రాజసుయాగంలో నీకు జరిగినటువంటి అవమానం కన్నీటి జలధారగా అక్కడ మార్చు, నయానో భయానో చస్తానని మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆ విషయాలని చెప్పి మీ నాన్నగారిని ఒప్పించి పాండవులను ఇక్కడికి రప్పించే ఏర్పాటు చేయనాయనా అన్నాడు. అలాగే మామ, తప్పకుండా చేస్తాను అని తిన్నగా అక్క నుండి దుర్యోధనుడు ధృతరాష్ట్రుని దగ్గరికి చేరుకున్నాడు. దలారా, ఎప్పుడైతే ధృతరాష్ట్రుని దగ్గరికి చేరుకున్నాడో ఎప్పుడు ఆ సమయం వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. వెంటనే ఒకరోజు విదురుడు తన దగ్గర లేనటువంటి సమయం చూసి తిన్నగా నాన్నగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వెంటనే చెబుతున్నాడు విషయం. నాన్నా, నీ కుమారుని సుఖాన్ని నీ సుఖంగా భావించే తండ్రివి నీవు గనక నీతో చెబుతున్నాను. ఆనాడు రాజసుయాగంలో సామంతరాజులకు జరిగినటువంటి మర్యాదలు కూడా నాకు జరగలేదు నాన్న. నా మానసిక క్షోభ నా వల్ల తీరకపోవడం చే నిన్నర్థిస్తున్నాను. నీ కుమారుని క్షేమాన్ని కోరేటువంటి వాడి వెనక నీతో విషయం చెబుతున్నాను, బాగా వినండి. ఏమిటంటే, నేను రాజసుయాగానికి వెళ్ళాను. ఆ రాజసుయాగంలో ధర్మరాజుల వారికి జరిగినటువంటి మర్యాదలు ఉపకర్తలు వేలాది మంది సామంతరాజులు వచ్చి ఇచ్చినటువంటి కానుకలు ఆ రాసులుగా పెరిగిపోతూ ఉంటే అది చూస్తుంటే నా కళ్ళు జగేరుమంటున్నాయి. అదిగాక ఆ మయసభలో వింత వింత సౌదాల, చంద్రకళ నిర్మిత శిలాఫలకాల, దిగ్బ్రహ్మచంద్ర అనేకమైన పాలరాతి విగ్రహ భంగిమల, రత్నాల, వజ్రాల, వైడూర్యాల, మరకత మాణిక్యాల, ఆభరణాల, హారాల, కిరీటాల ఒక్కటేమిటి నా కన్నులు మిలమిలా మెరిశాయి అనుకో. అదిగాక ఆ యాగంలో అనేక మంది సామంతరాజులు అక్కడికి వచ్చి అక్కడ అందరూ తృప్తులై అందరూ కూడా ఆ ధర్మరాజుల వారిని ఆశీర్వదిస్తున్నారు. శతమానం భవతి ఆరోగ్యమస్తు అఖండ అష్టైశ్వర్య సిద్ధిరస్తు విజయోస్తు ధన కనక వస్తు వాహన ప్రాప్తిరస్తు పుష్టిరస్తు పుష్టిరస్తు కళ్యాణమస్తు అని వేద పండితులు విద్వాంసులు అందరూ ఆ ఆర్తులు ఆ పాండవులను ఆశీర్వదిస్తుంటే వారి వారి సంపదలన్నీ వృద్ధి చెందిపోతున్నాయి. కనుక ఎలాగైనా పాండవుల ఆస్తిని సంగ్రహించాలనేటువంటి కోరిక కలిగింది. ఈనాడు యుద్ధముతో రక్తపాతంతో పని లేకుండా జూదంతో వాళ్ళందరినీ ఓడించి వాళ్ళ ఆస్తిని మొత్తం సంగ్రహించాలని పాండవులను ఇక్కడికి పిలిపించు, మాతో జూదమాడే ఏర్పాటు చేయి అని ఎప్పుడైతే దుర్యోధనుడు తన తండ్రితో ఆ మాట చెప్పాడో ఆ మాట విన్నటువంటి ధృతరాష్ట్రుడు, నాయనా దుర్యోధన, ఎందుకు నీకు ఈ దుర్బుద్ధి కలిగినదిరా అని ఒక్కసారి ఆ దుర్యోధనుని వంక చూశాడు. ఇక్కడ దుర్యోధనుని మనసులో ఒక అభిప్రాయం ఉంది. పాండవుల యొక్క ఆస్తులను మొత్తం తను తీసుకోవాలి అని మనసులో ఉన్నా, నా కుమారులు గొప్పవారిగా ఉండాలనేటువంటి కోరిక ఉన్నా, పాండవులు వ్యతిరేకిస్తే నా బిడ్డలకు ఎలాంటి ఆపద సంభవిస్తుందేమో అని ఎలాగైనా అతని భావాన్ని సంగ్రహించాలని వెంటనే ఆ దుర్యోధను చూశాడు. నాయనా దుర్యోధన, ఎందుకు నీకు దుర్బుద్ధి కలిగినదిరా అంటూ ఈ విధంగా అంటున్నాడు. నీ బోటికింత కూళతనము తగునా, నీ బోటికింత కూళతనము తగునా, నీ బోటికింత కూళతనము తగునా, చెడకుము విపరీత బుద్ధి, చెడకుము విపరీత బుద్ధి విడువకున్న మేలకు
పడకుము విపరీత బుద్ధి విడువకున మేలగున కడకల్లరి పాలగుట కాని నీకు సంపద కొరబడనా కడకల్లరి పాలగుటకు కాని నీకు సంపద కొరబడన ఉన్నది తార పరుపచ్చ నోర్వవేమి కోటికింత కూళతనము కగునా కొడుకాని కోటికింత కూళతనము కగునా దుర్యోధన, ఎందుకు నీకు దుర్బుద్ధి పుట్టినదిరా? అసలు ఈ దురాలోచనతో పాండవుల ఆస్తిని సంగ్రహించాలనుకుంటున్నామే, అది పరరాజ్య గ్రహణంబు, పరుల యొక్క రాజ్యాన్ని ఆశించడము తప్పు కదా నాయనా? ధర్మరాజు ఎక్కువ నువ్వు తక్కువ అని ఎందుకు అనుకుంటున్నావు? అక్కడ పాండవాగ్రజున కర్మిలి గాన్కలు సంగినట్టి రేలిక్కడ నీకు మాత్రమిడరే. మర్యాదకు గాని ధర్మజుండెక్కువ, నీవు తక్కువని ఎంతురే. దుష్టుల నమ్మి సాధులం చిక్కుల పెట్టి నీ వగడు చిందుటయే సుఖమా సుయోధన అన్నాడు. అక్కడ ధర్మరాజుల వారు చేసినటువంటి రాజసూయాగానికి వెళ్ళినటువంటి సామంత రాజులు వెళ్ళి అతనికి దినకరక వస్తువాహనాలు సమర్పించారని నువ్వు అంటున్నావు కదా, నువ్వు కూడా ఇక్కడ ఏదైనా ఒక యాగం చేయవచ్చు కదా. అక్కడ సమర్పించినటువంటి సామంతరాజులందరూ ఇక్కడికి వచ్చి నీకు ఇస్తారు. ధర్మరాజు ఎక్కువ, నీవు తక్కువని ఎందుకు అపోహపడతావు? కనుక దుష్టుల మాటలు నమ్మి సాధులను చిక్కుల పెట్టి నీ వగడు చెందుటమే సుఖమా సుయోధన అని ఎప్పుడైతే అలా ధృతరాష్ట్రుడు దుర్యోధనుని ఉద్దేశించి మాట్లాడుతున్నాడో ఆ మాట విన్నటువంటి యొక్క దుర్యోధనుని కోపం వచ్చేసింది. తండ్రి, ఏం మాట్లాడుతున్నారు? నీకు తమ్ముని కొడుకులే కదా కావలసినది, మా యొక్క రాజ్యాన్ని కూడా వాళ్ళకే ఇచ్చేయి. తమరు అంధులు, మేము అనాథులము, సరిపోతుంది. అక్కడికి రాజుకు రాజ్యకాంక్ష ఉండడము తప్ప ఒక రాజు మరొక రాజ్యాన్ని ఆశించకుండా సరిహద్దులో బండలు నాటి రాకపోకలేక జీవించాలా? ఏ దేశ చరిత్ర చూడు, రాజ్యం కోసం రక్తపాతం జరగలేదా? యుద్ధాలు జరగలేదా? అదిగాక పరరాజ్య గ్రహణంబు పాపం అని చెప్పంబోరు దేశాంధ్రులు ఇవ్వారకెవ్వారును. ఈ యొక్క ఏ కాంతా కనకాల వ్యామోహాల చేతనో రాజైనటువంటి వాడు ఆ యొక్క శత్రురాజులను జయించి రాజ్యమును కైవసం చేసుకోవడం రాజ్య లక్షణం, అదే రాజకీయం. ఈనాడు నీ కుమారుల యొక్క సిరి సంపదలు వృద్ధి చెందుతుంటే చూసి సంతోషించవలసినది పోయి ఈనాడు మా ఆశయాలు కాదనటం, మా అభిప్రాయాన్ని కాదనటం ఇది మా తలరాత. మా ఆశయాలు కలలై ఎండమావులై నిరాశతో నిస్పృహతో నిర్జీవంగా జీవించమంటారా తండ్రి? అదిగాక కనిన వారు మా ఉప్పు తినేటువంటి సామంతరాజులు సైతం శత్రుపక్షమై వైరుపక్షం వహించిరి. అక్కట మమ్మల్ని కన్నటువంటి మీరు, అలాగే మా ఉప్పు తినేటువంటి సామంతరాజులందరూ కూడా శత్రుపక్షమై ఈనాడు అందరూ ఆరప్రక్కే మాట్లాడుతుంటే ఇక నేను బ్రతికి మాత్రం ఏం ప్రయోజనం, నాకు మరణమే శరణ్యం అన్నాడు దుర్యోధనుడు. ఆ మాట విన్నాడు ఇక ధృతరాష్ట్రుడు. విని తన కుమారుడు ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటాడేమని పుత్రభ్రాంతి అనే మమకారాంధకారములో అంధుడై తిన్నగా, నాయనా దుర్యోధన, నువ్వు బాధపడకు, పాండవులను ఇక్కడికి రప్పిస్తానులే అని చెప్పి పంపించాడు. తర్వాత దుర్యోధనుడు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి యొక్క ధృతరాష్ట్రుడు బాగా ఆలోచించాడు. గురా పెద్దలారా, పాండవులను ఇక్కడికి రప్పించాలి, మాతో జూదమాడాలి. ఇలాగే పాండవులు ఇక్కడికి రావాలంటే ఏదైనా ఒక కారణం ఉండాలి కదా. అంటే వారి నివాసానికి ఒక బ్రహ్మాండమైనటువంటి నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచించాడు. దుర్యోధనుడు పాండవులను రప్పించి జూదమాడాలని చెప్పాడు. ధృతరాష్ట్రుడు ఆలోచించినటువంటి విధానం వేరు. ఇక్కడ పాముకు కూరలో మాత్రమే విషం ఉంటుంది, పాము చేత కరవబడినటువంటి వాడికి వల్లంతా విషం అయిపోతుంది. అలాగా
దుర్యోధనుడు చెప్పినటువంటి మాట విన్నటువంటి ఇక ధృతరాష్ట్రుడు వెంటనే పాండవుల నివాసానికి వారికి ఒక చక్కని శిల్పులను పిలిపించి ఒక సభా మండపాన్ని, బ్రహ్మాండమైనటువంటి మండపాన్ని ఏర్పాటు చేసి దానికి ఒక ముహూర్తం నిర్ణయించి ఈ యొక్క సభా మండపానికి గృహ ప్రవేశానికి పాండవులను రమ్మని పిలిపించాలని శిల్పులకు ఆజ్ఞాపించి చక్కగా ఏర్పాటు చేయించి తర్వాత తన తమ్ముడైనటువంటి గుణనిదైనటువంటి విధుడిని తన దగ్గర పిలిపించుకున్నాడు. నాయనా విదురా, దగ్గరికి రా అని అన్నగారు పిలిచారని ఆశగా వచ్చాడు. రాగానే పక్కన కూర్చోబెట్టుకుని, చూడు నాయనా, మన నూతన భవనం నిర్మించినటువంటి విషయం నీకు తెలుసు కదా. ఏ కార్యక్రమం చేసినా ధర్మరాజుల వారు లేకుండా నీ ఏ పనైనా చేశానా? కనుక వెంటనే పాండవులను ఇక్కడికి తీసుకునిరా, నూతన గృహ ప్రవేశమని చెప్పి తీసుకునిరా. ముఖ్యంగా దుర్యోధనాదులతో జూదమాడవలసి ఉంటుంది సత్కాలక్షేపానికి అని ఒక్క మాటతో వారితో చెప్పి తీసుకొని రా నాయన అన్నాడు. ఆ మాట విన్నాడండి గుణనితైనటువంటి విదురుడు. విని ఆయన మనసులో ఉన్నటువంటి భావాన్ని మొత్తం గ్రహించి వెంటనే ఆ యొక్క విదుర మహాశయుడి విధంగా అంటున్నాడు, అన్నయ్య, కురుకుల జలదిశసి సుయోధను కుటిలత కడ తృణమో నీ పైసి కురుకుల జలదిశసి సుయోధను కుటిలత కడ తృణమో నీ పైసి కురుకుల జలదిశసి. దైవాజ్ఞ గణిత ఫలము మనమే మనంగళము కురుకుల జలదిశసి సుయోధను కుటిలత కడ తృణమో నీ వయసి కురుకుల జలదిశసి. దురోధరము దురమునకు నాంది కడమ విషాదాంతముగా మారు. దురోధరము దురమునకు నాంది కడమ విషాదాంతముగా మారు. పరిగించు విజయలక్ష్మి ధర్మము అవశ్యము నీకు వనుడ చేకూరు కురుకుల జలదిశసి సుయోధను కుటిలత కడ తృణమో నీ వయసి కురుకుల జలదిశసి. అందయ్యా, ఈనాడు నీ దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడు మాటలు నమ్మి సన్మార్గులను అవమానించడానికి ప్రయత్నం చేస్తున్నావేమో. ఇంతవరకు మీ పుత్రమిత్ర కలత్రాదులు నేటి వరకు సుఖంగా ఉన్నారు అంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకో, చెడబొగురా చెడేవేటువంటి సామెతను గుర్తించుకో అన్నయ్యా. ధర్మాత్మలకు హాని జరిగితే ఈ ప్రపంచానికి హాని జరిగినంత పని అవుతుంది. కనుక ఇది మంచిది కాదు, ఈ ప్రయత్నాన్ని విరమించుకో అని చెబుతున్నటువంటి ఆ విదురుని మాటలు విన్నటువంటి ధృతరాష్ట్రుడు అన్నాడు, నాయనా విదురా, నువ్వు గుణనిధివి, సకల ధర్మాత్ముడవని నాకు తెలుసు. నువ్వు చెప్పిన దాంట్లో అర్థం ఉంది. నన్ను నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. ఏమిటంటే, ఈనాడు పాండవుల ఆస్తిని ఈ ఆస్తిని తీసి పత్రాలుగా చేసి పూలహారాలుగా ధరించాలన్నటువంటి కోరిక నాకు లేదు నైనా. నువ్వు ప్రభువాజ్ఞగా భావించి అక్కడికి వెళ్ళి పాండవుల దగ్గరికి వెళ్ళి పాండవులను ఇక్కడికి తీసుకొనిరా అని ఆజ్ఞాపించాడు. ఆ మాట విన్నటువంటి విదుర మహాశయుడు ప్రభువాజ్ఞగా భావించి చక్కగా ఆ కృష్ణ పరమాత్మే పాండవులను కాపాడాలి అని చక్కగా
స్వామివారిని గానం చేసుకుంటూ ఆ యొక్క పాండవులు ఉన్నటువంటి ఇంద్రప్రస్థానికి బయలుదేరుతున్నాడు. ఎలా గానం చేస్తున్నాడండి? నీలఘన ఘన మోహన నీలఘన ఘన మోహన కృష్ణ నిరుపమ మధుర కృపాదన నిరత ప్రణత శరణ నీలఘన ఘన మోహన మధుర కృపాదన నిరత ప్రణత శరణ నీల గణ గణ పాలిత జడ జీవ భువన వంశీ వాదన కళాచన గోపవధూ జన మానస పాలిత జడ జీవ భువన వంశీ వాదన కళాచన గోపవధూ జన మానస నీల ఘన ఘన మధుర కృపాదన నిరత ప్రణత శరణ నీల ఘన ఘన నంద ప్రణయ నంద ప్రణయ నంద వదన సుందర నంద ప్రణయ నంద వదన సుందర బృందవనీ సీమాంతర వికార బృందవనీ సీమాంతర వికార గోవింద ప్రకట గోవర్ధన గోవింద ప్రకట గోవర్ధన ఇందీవర నయన మంగళకర సమదవ యశో మందిర ఇందీవర నయన మంగళ సమదవన యశో మందిర అంతఃజితవర నాభుజ సురవ వందిత లక్ష్మీపతి దాసదార ఘన ఘన మధుర కృపాదన నిరత ప్రణత శరణ నీల ఘన ఘన చక్కగా స్వామివారిని గానం చేసుకుంటూ తిన్నగా ఇంద్రప్రస్థానికి చేరుకున్నాడు. ద్వారపాలకుల వల్ల విదుర మహాశయుడు వస్తున్నాడని ధర్మరాజుల వారికి కబురు పంపించారు. ఆనందంగా పాండవులంతా ఆ విదుర మహాశయునికి ఎదురుగా వెళ్లారు. ఎదురుగా వెళ్లి సగౌరవంగా విదురుని తీసుకుని వచ్చి అర్ఘ్య పాద్యాది విధులచే పూజించి పన్నీటితో స్నానం చేయించి ఆయన చక్కగా కూర్చుండబెట్టారు. కూర్చుండబెట్టి ధర్మరాజు ఆ విదురుడితో ఈ విధంగా అంటున్నారు, ఓ పినతండ్రి మహానుభవ, మీ రాక వల్ల మాకెంతో ఆనందదాయకంగా ఉంది. అయితే సదముల చిత్తులు పెద తల్లి పెద తండ్రి సేమమే ఏ చీకు చింతలేక సుఖమున్న వారే నిస్తుల వైభోన్నతి సోదర
సోదరులు దుర్యోధనాదులెల్లా మా తాత భీష్ముడా మయబాధ చిక్కక ఆరోగ్యవంతుడై అలరు నొక్కో విలు విద్యల మమ్ము ప్రవీణులను నరించిన గురుదేవుల ఎడ కుశలురే కదా పాడి పంటల వర్ధిల్లి పౌరగణము జాతి మత భేదములు రోసి శాంతితోడ వెలగుచుందురే అన్నదమ్ముల విధాన హరిపద ధ్యానధన్య భక్తాగ్రగణ్య తండ్రి విదుర మహాశయ, మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు మా యొక్క నాన్నగారు పాండురాజు గారిని చూసినంత ఆనందం కలుగుతుంది నాకు. అన్నట్లుగా కరిపురం నుండి ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కరిపురంలో మా తల్లి పెద్ద తల్లి గాంధారీదేవి క్షేమంగా ఉందా? ధృతరాష్ట్రుల వారు మా తినతండ్రి అయినటువంటి అంబికేయుడు క్షేమంగా ఉన్నాడు కదా? అదిగాక విలువిద్యలో మమ్మల్ని అందరి ప్రవీణులు చేసినటువంటి ద్రోణాచార్యుల వారు కుశలుడే కదా? గురుపుత్రుల అశ్వత్థామ క్షేమంగా ఉన్నారా? అన్నట్లుగా మా తాత భీష్ముడు ఆరోగ్యంగా ఉన్నాడా వినతండ్రి? ఇంకా కరిపురంలో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రభువుల పట్ల భక్తిభావంతో చక్కగా ప్రభువులు చెప్పినట్లుగా వింటూ పాడి పంటలతో వర్ధిల్లుతూ చక్కగా ఆనందంగా సంతోషంగా ఉన్నారా కరిపురంలో? వారి యొక్క యోగక్షేమాలను తెలుసుకోవాలని నా మనసు కుతూహలపడుతున్నది తండ్రి. వారు ఎలా ఉన్నారు చెప్పండి అని ఎప్పుడైతే ధర్మరాజుల వారు ఆ విదురమహాశయుని వారి యొక్క అందరి యోగక్షేమాలు అడుగుతూ ఉన్నారో, పెద్దలారా, విదురమహాశయుడు చాలా మనసులో ఆనందపడ్డాడు. అవురా, ఇలాంటి ధర్మాత్ములన్నా అక్కడికి తీసుకొని వెళ్ళి జూదమాడి వీళ్ళ యొక్క ఆస్తిని మొత్తం వారి పొట్టను పెట్టుకునే విధంగా చేయాలా అని చాలా బాధపడుతూ, నాయన ధర్మరాజా, నువ్వు అడిగినటువంటి వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నారు. అయితే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినటువంటి కార్యక్రమం ఏమిటంటే, మీ పెద్ద తండ్రి అంబికేయుడు ఒక చక్కని భవనాన్ని ఏర్పాటు చేశాడు. ఆ నూతన గృహ ప్రవేశమని మిమ్మల్ని శుభముహూర్తానికి అక్కడి సకుటుంబ సపరివార సమేతంగా మీరందరూ ఏం చేయాలని ప్రభువుల గారి ఆజ్ఞ. ఆ నూతన భవనంలో ముఖ్యంగా దుర్యోధనాదులతో మీరు జూదమాడవలసి ఉంటుందట. కనుక నువ్వు బాగా ఆలోచించుకుని నీ తమ్ముళ్ళను దగ్గర కూర్చోబెట్టుకుని ఆలోచించుకుని నాకు విషయం చెబితే ఆ మాటను తీసుకుని నేను చెబుతా అన్నాడు. ఇలాగానైనా మనసు మారుతుందేమని మరి విశదీకరించి చెప్పాడు. నువ్వు ఆలోచించుకుని ఏం చెబుతావో ఆ మాట నేను వెళ్ళి తీసుకొని చెబుతానంటే, ఆ మాట విన్నటువంటి ధర్మరాజు అన్నాడు, విదుర మహాశయ, పినతండ్రి గారు, పెద్ద తండ్రి ఆనతి ఇవ్వటము నేను రాకుండా ఇక్కడ ఉండటమా? తప్పకుండా మేమందరం కూడా ఏం చేస్తాము అన్నారు. వెంటనే రథగజ త్వరగ ఏషారవములతో సిద్ధమయ్యారు. పాండవులంతా సిద్ధమయ్యారు. కరిపురానికి వెళ్ళేటందుకు సిద్ధమై అందరూ ఆ భవనం వదిలి కాస్త ముందుకు వెళ్ళారు. వెళ్ళి చూడగా ఆ భవనం వంక ఒక్కసారి చూశారండి. చూడగానే ఆ భవనం పరిస్థితి ఎలా ఉంది? చనునడ రాజ్యలక్ష్మి సవిచారమతిల్ నిజ దీన వృత్తతిల్. చనునడ రాజ్యలక్ష్మి సవిచారమతిల్ నిజ దీన వృత్తతిల్. తనకు ధర్మసూతికి రుణం బలనాటితో తీరినన్న భావన ప్రకటించే. దుశ్శకున వర్తన మౌనమి సాక్ష్యమిచ్చే. తీరని వెదకత్తి దూసే సుఖరాశి నడంచే జనాపకారి. ఒక్కసారి ఆ భవనం వైపు చూడగానే చనునడ రాజ్యలక్ష్మి సవిచారమతిన్ నిజదీన దృక్పది. ఆ భవనము ఆ ధర్మరాజుల వారి వంక చూస్తుంటే రాజ్యలక్ష్మి
ఇంకా నాకు ఈ ధర్మరాజుకు రుణం ఇంతటితో తీరిపోయిందా అన్నట్లుగా ఆ తల్లి మనసులో చాలా బాధపడుతుంది. ఇంకా కాస్త ముందుకు వెళ్ళాడు. ఆ రథం ఎక్కబోతున్నటువంటి ధర్మరాజుకు వరలో నుండి కత్తి జారి కింద పడిపోయింది. అది రాజులకు అపశకనం, అలా జరిగినప్పుడు వెళ్ళకూడదు, వెళ్ళినటువంటి పని అవ్వదు. వెంటనే అది తీసుకున్నాడు. ఏదో విధి ఫలయం అనుకొని వెంటనే ఆ కత్తిని తీసుకుని తన వరలో తీసుకుని అలా తిన్నగా బయలుదేరి కరిపురానికి చేరుకున్నారు. ఎప్పుడైతే కరిపురానికి చేరుకున్నాడో పెద్దలారా, అక్కడ పాండవులు వస్తున్నారని ఆనందంగా ఈ యొక్క దుర్యోధనుడు ఏనాడు ఎప్పుడు లేని విధంగా సంతోషంగా వెళ్ళాడు. ఎదురుగా వెళ్ళి వారిని సగౌరవంగా పిలుచుకుని వచ్చి, ఆహా ధర్మరాజా, బలి బలి సోదరులార మీరా కవలన నేడు మాయాసులు బలి బలి సోదరులార మీరా కవలన నేడు మాయాసులు బలి బలి సోదరులార. కలిమి మీ వెంట కదలి వచ్చేట, కలిమి కదలి వచ్చేట, కాపురంబుడు పోవునని నెలలేని రత్న నీటి వయసబడి బలి బలి సోదరుల బలి బలి సోదరుల. ఆహా ధర్మరాజా, ఈ రాక వల్ల మా ఆశలు మా కోరికలు అన్ని నెరవేరాయ్యా, రండి దయచేయండి అని సగౌరవంగా ఎంతో ప్రేమానురాగాలతో ధర్మరాజుల వారిని ఆహ్వానిస్తున్నాడు. ఎందుకంటే సాలేడు గూడు కట్టి ఈగలను ఎంతో ప్రేమగా ఆహ్వానించి అది చంపేటందుకు ఎలాగైతే ఆహ్వానిస్తుందో ఎంతో ప్రేమగా, అంత ప్రేమగా ఈ యొక్క ధర్మరాజుల వారిని దుర్యోధనుడు ఆహ్వానిస్తున్నాడు. లోపలికి తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళి ఆ రోజు వింతలతో ఇందులతో చక్కగా వారందరికీ యోగక్షేమాలను తెలుసుకుంటూ ప్రేమానురాగాలను వెలుకబోస్తూ ఆ రోజంతా కాలం గడిపారు. ఇక తెల్లవారింది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే ధర్మరాజు దగ్గరికి వచ్చి, ధర్మరాజా, ఈ నూతన భవన యొక్క సౌందర్యాన్ని చూపిస్తానురా అని ధర్మరాజు తన వెంట తీసుకుని తిన్నగా వెళ్ళిపోయాడు. వెళ్ళి, ఇదిగో ధర్మరాజా, ఇది 1000 స్తంభాలు కలిగినటువంటి 100 ద్వారాలు కలిగినటువంటి భవనం అని ఆ భవనంలో ఉన్నటువంటి సౌందర్యాలను మొత్తం చక్కగా చూపిస్తూ ఒక దగ్గర శకుని మామ సిద్ధంగా ఉన్నాడు. జూదానికి కావలసినటువంటి సామాగ్రిలను సమకూర్చుకొని అక్కడ కూర్చొని ఉంటే తిన్నగా అక్కడికి తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఆ శకుని మామను చూపించి, ధర్మరాజా ఇదిగో అని ఈ విధంగా అంటున్నాడు. ధర్మనందన పొగర్తకు కాదు మీ మయసభగడ మా నూతన సవదమరయా, ధర్మనందన పొగర్తకు కాదు మీ మయసభగడ మా నూతన సవదమరయా, కమల బంధవు దరిగర జీవికాతుల్యమై జగమున అపహాస్యమందు కాని అందలి మమకారమే మిమ్మిటు లాహూయవన రింప సాహసిల్చే రమ్ము జీవికి విరామము ముఖ్యము కొంతకాలము హాయిగా గడుపుకుందము.
ఏమి శాశ్వతము ఇదిగో మామామ శకుని జూద విద్యా విశారదుడీతడన్న మాత్రమున ఒప్పుకొందుమా మనము వీని చేయి వెనకాడ ఒక ఎత్తు వేయుమయ్య ధర్మయ్య